ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒరాకిల్‌లో శ్రమ దోపిడీ జరుగుతుంది. అంటే ఒక ఒరాకిల్ అన్ని కంపెనీలోనా? కంపెనీలో జరుగుతుంది. హ్మ్. అంటే ఒక ఒరాకిలే అతీతం కాదు. కానీ ఎందుకంటే నేను ఎక్స్ ఒరాకిల్ ఎంప్లాయీగా నాకు తెలుసిది. ఎందుకంటే ఒరాకిల్‌లో ఒక పని వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే 16 అవర్స్, 18 అవర్స్, 24 అవర్స్. దానికి ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ నేను. ఎప్పుడైతే నా ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఏందంటే హే మార్కెట్. హే మార్కెట్ టు హైదరాబాద్. అంటే హే మార్కెట్ అనేది చికాగోలో గ్లోబల్ లేబర్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఏమనంటే పని గంటలు 8 గంటలకు మించి ఉండకూడదు. ఉండకూడదంటే అక్కడ ఆ రోజు ఉద్యమానికి ఈరోజు హైదరాబాద్‌లో ఇప్పటికి గూడా అదే పని దోపిడీ జరుగుతుంది. ఒరాకిల్ ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా 150 బిలియన్ డాలర్ల అప్పుంది బ్యాంక్స్ దగ్గర. బార్క్లేస్ అనే ఒక ఫైనాన్షియల్ క్రెడిట్ కంపెనీ వాళ్ళకు వరస్ట్ రేటింగ్ ఇచ్చింది మన సిబిల్ రిపోర్ట్ లాగా. వాళ్ళేంటంటే ఇప్పుడు ఇది కప్పిపుచ్చుకోవడానికి ఈ లే ఆఫ్స్ వల్ల వాళ్ళకొక 10 బిలియన్ డాలర్స్ వాళ్ళకు ఆదా అవుతాయి. మిగులుతుంది. మిగులుతుంది. హ్మ్. ఇంకోటేంటంటే వాళ్ళంతా ఫోకస్ అంతా ఏఐ అండ్ క్లౌడ్ అండ్ డేటా సెంటర్స్.